మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు ఇంకో గవర్నమెంట్ రాగానే వాళ్ళు ఇటు వస్తారు, వాళ్ళు ఇటు పోతారు. కానీ మేము వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా కడుపులో పెట్టుకున్నాం. కానీ మిమ్మల్ని ఏమైనా వ్యత్యాసాలు చూసినామా చెప్పండి? చిన్న వ్యత్యాసం, ఎంట్రుక ప్రమాణ వ్యత్యాసం మిమ్మల్ని చూసినామా? ఏ క్యాస్ట్ అయినా, కమ్మలు కావచ్చు, కాపులు కావచ్చు, రాజులు కావచ్చు, అక్కడ రెడ్డిలు కావచ్చు, ఏ కులమన కానీ ఎవరైనా చిన్న వ్యత్యాసమైన ఈ ప్రభుత్వం నడిపించిందా చెప్పండి? అత్యధిక ఆస్తులు సంపాదించుకున్నది, అత్యధిక ధనవంతులైంది, అక్కడ సంపాదించింది, ఇక్కడ డబ్బులు త్రిపుల్ చేసింది ఇక్కడే కాదా? హైదరాబాద్ కాదా? మీకు ఆశ్రయం ఇచ్చింది హైదరాబాద్ కాదా? బతకడానికి కానీ, సంపాదించుకోవడానికి కానీ, కూడబెట్టుకోవడానికి కానీ, దాన్ని మనం ఏమైనా వచ్చి ఆరోగ్యం బాగాలేకపోతే చూపించుకోవడానికి కానీ హైదరాబాద్ మీకు అన్ని ఏర్పాటు చేయలేదు ఈ ప్రభుత్వం. దయచేసి ఇవన్నీ కూడా పత్రికలు కూడా ఆలోచన చేయాలా. అన్ని పత్రికలు కూడా మనకేం నష్టం జరిగింది, మన వర్గాలకు ఏం నష్టం జరిగింది ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి అని. ఇవాళ మీ ఆస్తులు కోట్ల పోయిన ఆస్తులు ఇవాళ ఏమైపోయినాయి చూడండి. ఒక్కొక్క ఆస్తులు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు ఎక్దమ్ స్టాక్ మార్కెట్లో పడిపోయినాయా లేదా? మరి ఎందుకు పడిపోయినాయి? దాన్ని పెంచాల్సిన బాధ్యత, పెంచుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా? అరే ఎందుకు ఎక్కడ లోపం జరిగింది మనం సరి చేసుకోవాలంటే బాధ్యత కదా. ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ మాట ఇంటిస్తున్నాడు, మనం నిజంగా చేద్దామని కాదా? 42% రిజర్వేషన్ ఇస్తామని మీరే చెప్పింది, ఎవడు అడగలే. బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఎవరికి ఇవ్వలేదు. ఆయన ఇయ్యాల 86.5 అంటే 87% టోటల్గా సర్పంచ్ దగ్గర గెలిచిండ్రు ఈరోజు. అయినా మీ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారమే పనిచేస్తారు తప్ప మేము ఇంతమంది వచ్చామని చెప్పి ఎప్పుడన్నా మాట్లాడినరా? అలాంటి వర్గాలను ఎట్లా మెప్పించుకోవాలని ఆలోచన చేయాలి. అలాంటి వర్గాలను నష్టాన్ని కాకుండా చూడాలి. అలాంటి వర్గాలు కన్నెరేస్తే మళ్ళీ ఏమైపోతుంది గ్రామాలు అనేది ఆలోచన చేయాలి. ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టకుండా మీరు అన్నమాటలు నిలబెట్టుకోకుండా తొందరపడి ఎలక్షన్ పెట్టి, ఎవరు అడగని ఎలక్షన్స్ పెట్టి, మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాని రిజర్వేషన్ సంగతి ఏంది మాట్లాడతలేరు. కౌన్సిలర్స్ పెడతామంటారు, ఆ రిజర్వేషన్ సంగతి ఏందో మాట్లాడతలేరు. సర్పంచ్లో సమావేశాల్లో మీరు మాట్లాడేది ఏంటంటే ఎంపీటీసీలు రేపు ఎలక్షన్ ఇస్తానా ఖచ్చితంగా 42% ఇస్తా, జెడ్పీటీసీలకు ఇస్తా, కౌన్సిలర్లకు ఇస్తా, గవర్నమెంట్ కేంద్రంతో కొట్లాడతా అని చెప్పాలి మీరు. బాధ్యత. ఎందుకంటే అక్కడ 87% సర్పంచులకు గెలిచినటువంటి వ్యవస్థను చూసి మీకు ఇంకా బలోపేతం చేస్తానని చెప్పాలా. అప్పుడు రాజకీయ బ్యాలెన్స్ అవుతుంది. ఎమ్మెల్యే ఎవరున్నా కానీ సరే మన చిన్న పదవులు ఉన్నాయిరా సరిపెట్టుకుంటారు. ఎక్కడ ఉద్యమాలు రాకుండా ఉండాలంటే ఏం చేస్తారు? అందరికీ సమానత్వం ఉండాలి. ఒక ఇంట్లో కూడా 10 మంది అన్నదమ్ములు ఉంటే ఈక్వల్గా చూస్తారు. ఓన్ కారు ఇప్పిస్తే, ఓన్ పొలం ఇప్పిస్తారు, ఒక బండి ఇప్పిస్తారు. అట్లా కూడా ఇక్కడ కూడా వ్యవస్థలో మెజారిటీ వర్గాలు, ఓట్లేసే వర్గాలకు బ్యాలెన్సింగ్ చేసుకోవాలా, పొలిటికల్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలా. చేసుకున్నప్పుడు మీరు ఏ పదవులు ఉన్నా ఎవరు పట్టించుకోరు, జనం సరే మంచిది అనుకుంటారు. అది మీరు బ్యాలెన్సింగ్ చేయరు, దాని గురించి మాట్లాడరు. ఈరోజు కేసీఆర్ గారిని తిట్టుకుంటే మాకు బాధ కలుగుతుందండి. ఎందుకంటే కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాదు, మేము ఉన్నాం, ఆయన కూడా ఉన్నాం. సావు దగ్గర నిరాహార దీక్ష చేసినప్పుడు ఉన్నాం, అడుగున ఉన్నాం. ఇలా ఈ వయసులో, ఇంత పెద్ద వయసులో, తండ్రి లాంటి వయసులో ఉన్నటువంటి వ్యక్తిని సావాలని చెప్పి కోరుకుంటారా అండి ఎవరైనా? మంచిదేనది. మీరే ఆలోచన చేసి మీరు ఆవేశంలో మాట్లాడితే ఇప్పుడు మీకు ఆవేశం ఎందుకు? ముఖ్యమంత్రి అయ్యారు, 20 ఏళ్ళలో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఎంతోమంది కాంగ్రెస్లో బటికీలు కొడుతుంటే కూడా ఏమైతే లేరు చాలామంది. అక్కడ మీరు అంత పెద్ద స్థానంకి వచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఇంకా పాత ఆ స్థానంలో వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు పాతగానే మాట్లాడితే తెలంగాణ సమాజం క్షమిస్తుందా? బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది. తెలంగాణ తెచ్చిన పార్టీ కనుక బీఆర్ఎస్ పార్టీ భూమి ఉన్నంత వరకు ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గ్యారెంటీ అవుతాడు. ఎట్టి పరిస్థితుల్లో కాదు. మీకు మళ్ళీ అధికారం రావాలంటే మీరు మళ్ళీ అధికారం రావాలంటే మీరు చేసిన హామీల గురించి ఆలోచన చేయండి. కేసీఆర్ తిరిగితే 3వసారి మళ్ళీ వస్తారా? 2వసారి మీరు లేదంటే 6 గ్యారెంటీ మొత్తం అమలు చేస్తే వస్తారా? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్తిస్తారా? ఎంత డిఫరెన్స్ ఉందండి మీకు మాకు? 1.8% ఉంది ఓటింగ్ శాతం. ఓన్లీ 1.8 ఎలక్షన్స్లో 1.8% అప్పుడు ఉంది. ఇప్పుడు సర్పంచ్లో చూడండి మీరు ఎంత శాతం ఉందో చూడండి, ఎంత శాతం పెరిగిందో చూడండి. మొత్తం పడిపోయిందా? కేసీఆర్ గారి మీద ఇమేజ్ పోతే ఒక్క ప్రెస్ మీటు 3 కోట్ల 23 లక్షల మంది ఎట్లా చూస్తారు? మరి
ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ప్రసంగాన్ని కోట్ల మంది జనం చూసిన చరిత్ర ఎక్కడ ఉందో చెప్పండి. మాట్లాడానికి అందరికి వస్తుంది. తెలంగాణలో ఉట్టి పెరిగిన చిన్న ఊర్లకించి వచ్చినాం మనం. గబ్బు గబ్బు భాష వస్తుంది అందరికీ. మామూలు గబ్బు గబ్బు భాష కాదు, గలీజ్ భాష వస్తుంది అందరికీ. ఎంతసేపు నిమిషం కాదు మాట్లాడుకుంటే ఏముంది అది? అది గొప్ప సంస్కృతి అవుతుందా? వీడైనా తెలంగాణ గురించి కొట్లాడు, అధికారిగా ఉన్నాడు, మన మంత్రి చేసిన అంటాడు, వీళ్ళైనా ఎమ్మెల్యేలు చేసి గిదని అంటారు. మిమ్మల్ని కూడా ఇంత స్థానంలో కూర్చోబెట్టిన ప్రజలు మీరు ఏం మాట్లాడుతున్నారో వినేటట్టే చేసుకోండి. అరే ముఖ్యమంత్రి ఏం హామీ ఇస్తాడు, ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టిండి అనగానే ఏం శాంక్షన్ అవుతుంది. గతంలో కేసీఆర్ గారు వచ్చిందంటేనే రైతు బంధు పెరుగుతుందా, లేకపోతే పిండి సంచులు ఇంకేమైనా వస్తాయా, తక్కువ ధరకి ఇస్తారా, సబ్సిడీ ఇస్తారా, ఎదురు చూస్తుంది. మీ ప్రసంగానికి కూడా రైతులు వచ్చి మాకు ఏం హామీ ఇస్తాడు ఆలోచన చేయాలా, ప్రజలు ఆలోచన చేయాలా. అలాంటిది లేకుండా ప్రజలకు మీరు ఏం సందేశం ఇద్దాం అనుకున్నారు, ఏం నేర్పుదాం అనుకున్నారు, పిల్లలకు ఏం బూతులు నేర్పుదాం అనుకుంటారు చెప్పండి. పిల్లల్ని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు? దయచేసి సలహాదారులు ఎవరైతే ఉన్నారో మీరందరూ